బొజ్జల సుధీర్ రెడ్డి తన మీద టార్గెట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆరోపణలకి సమాధానం ఇవ్వడానికి తెర ముందుకొచ్చారు. కోట దంపతులు ఎవరైతే కోట వినుత వాళ్ళ ఆయన చంద్రబాబు ఇద్దరు కలిసి చేసినటువంటి హత్య వ్యవహారంలో వాళ్ళు అక్కడ జైలుకి వెళ్ళారు. బెయిల్ వస్తే నిరపరాధి కాదు అన్నటువంటి వాదన తీసుకొచ్చారు. ఎస్ నిజమే, బెయిల్ వస్తే నిరపరాధి ఏంటి? ఇదివరకు చంద్రబాబు గారి విషయంలో బెయిల్ వచ్చినప్పుడు నిరపరాధి అన్నటువంటి సందర్భంలో నేను ప్రస్తావించాను. జగన్కి బెయిల్ వచ్చిందా లెక్కనైతే ఆయన నిరపరాధి అయిపోతారా? మన వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఒక రకం, ఎదురు వాళ్ళకి బెయిల్ వచ్చినప్పుడు ఇంకో రకం మాట్లాడకూడదు అన్నట్టు. ఇప్పుడు అట్లాగే బెయిల్ వస్తే ఏదో కోర్టు నమ్మేసి విడిచిపెట్టింది అనేటటువంటిది ఒక విచిత్ర ప్రచారం ఆవిడ వినుత చెప్పినటువంటి దానికి కౌంటర్ ఇస్తూ ఇదే మొక్కని ప్రస్తావించుకొచ్చారు. మరోవైపున ఏదైతే అసలు ఆ రాయిని కొట్టి ఇట్లాంటి చెప్పించారా, వాళ్ళు ఎంతగా హింస పెట్టుంటారు, ఎంత సెల్ఫీ వీడియో రావాలంటే అంతగా హింసించారు, నాకు దీంతో ఎట్లాంటి సంబంధం లేదు, ఇలాగే కనుక చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి హెచ్చరిక జారీ చేశారు. అసలు ఎన్నికల్లో వినుత దంపతులు జనసేన తనకి ఎలాంటి సహకారం అందించలేదు, అయినా కూడా తట్టుకుని నిలబడ్డాను అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు.